నాన్నగారి పుట్టినరోజు. వినయంగా నిద్రపోతున్న నాన్నగారి పక్కనే అమ్మ కృష్ణ ప్రమీల, కూతురు సాయి సాహితి మెల్లగా కదిలారు. అర్ధరాత్రి గడియారం టిక్ టిక్ మంటూ 12 దాటిందని చెప్పింది. ఇద్దరి కళ్లలో మెరుపు, పెదవులపై చిరునవ్వు. అమ్మ కృష్ణ ప్రమీల, సాయి సాహితి మెల్లగా నాన్నగారిని నిద్రలేపారు. హ్యాపీ బర్త్డే నాన్నగారు అంటూ సాయి సాహితి ఆప్యాయంగా పలకరించింది. మునేశ్వరరావు కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో, ఆనందంతో నిండిన నవ్వుతో వారిని చూశారు. తెల్లవారుజామున మునేశ్వరరావు ఇంట్లో బయటకి వచ్చి ఒక చిన్న మొక్కను నాటారు. భూమిలో జాగ్రత్తగా పాతుతూ, దానికి నీరు పోస్తూ అది పెరిగి పెద్ద చెట్టు కావాలని ఆశించారు. ఆ తరువాత కుటుంబమంతా కలిసి గుడికి వెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించి దైవ దర్శనం చేసుకుని ప్రశాంతంగా ప్రార్థనలు చేశారు. వారి మనసులు భక్తితో నిండిపోయాయి. ఇంటికి తిరిగి రాగానే ఒక చిన్న చాక్లెట్ లావా కప్ కేక్ సిద్ధంగా ఉంది. మునేశ్వరరావు కేక్ను కట్ చేయగా ముగ్గురూ కలిసి ఆ తీయని క్షణాన్ని ఆస్వాదించారు. స్కూల్కి ఆలస్యమవుతుందని కృష్ణ ప్రమీల హడావుడిగా బయలుదేరింది. కూతురు సాయి సాహితికి భర్త మునేశ్వరరావుకు వీడ్కోలు చెప్పి తన దారిలో తను వెళ్ళిపోయింది. తల్లి వెళ్ళిపోయాక నాన్నగారు, కూతురు సాయి సాహితి హాయిగా అల్పాహారం చేశారు. రోజు విశేషాల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గడిపారు. అల్పాహారం పూర్తయ్యాక మునేశ్వరరావు తన మెడికల్ షాప్కి బయలుదేరారు. తన వ్యాపార పనుల కోసం సిద్ధంగా, ఉత్సాహంగా అడుగులు వేశారు. సాయంత్రం కృష్ణ ప్రమీల స్కూల్ నుండి తొందరగా ఇంటికి వచ్చింది. మునేశ్వరరావుకు ఆశ్చర్యం కలిగించాలని ఇష్టంగా గులాబ్ జామున్లు తయారు చేయడం మొదలుపెట్టింది. మునేశ్వరరావు ఇంటికి రాకముందే ఆయన స్నేహితులు మెడికల్ షాప్కి వచ్చి బటర్ స్కాచ్ కూల్ కేక్తో ఆశ్చర్యం కలిగించారు. నాన్నగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇంటికి తిరిగి రాగానే ముగ్గురూ కలిసి కృష్ణ ప్రమీల చేసిన రుచికరమైన గులాబ్ జామున్లు ఆస్వాదించారు. పుట్టినరోజును తీయగా ముగించారు. ప్రేమ, ఆప్యాయతలతో నిండిన ఆ రోజును తలుచుకుంటూ కుటుంబమంతా సంతోషంగా, కృతజ్ఞతతో నిండిన మనసులతో నిద్రలోకి జారుకున్నారు.